ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా. 5 అడుగుల్లో తిరిగే పుల్లడికి ఎందుకు వస్తాయి ఈ రాజకీయ పుల్లమ్మ? అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. ఎంతటి కోటి పరమ నైతికుడంటే నిత్యము జమటవెప్పులు చేయించు మెడలో రుద్రాక్షమాలలో ధరించి విభూతి రేఖలు పూసేవాళ్ళని పరమ నైతికుడు అని అంటాం. రోజు పిచ్చిదానం ఎక్కువకుంది వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైతికుడైన ఏం చెప్పారమ్మా, నీవు నా కన్నా కూతురు అయిపోయావు. ఇప్పుడు చెప్పమంటావమ్మా? నా వల్ల కావట్లేదమ్మా. నేను చేసేది ఏముంది, కాలు మీద కాలు వేసుకుని చూడవే, అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. కనుక ఏం చెప్పిందో అయినా, కనుక ఏం చెప్పిందో తెల్లారు 4 గంటల దాకా ఆయన అలాగే కూర్చుంటాడు. మనమే ఉండలేమని అనిపిస్తుంది. ఏమైందమ్మా? ఏమే ఈ కనక వెంగిలి చక్కెర పొంగలేని ఆహా ఓహోని అరచేతులు వేసుకొని అలా నాకునేవాళ్ళమ్మా. పదవి కోసం పాపులైనా పైన సీట్లు దొరికేవి, కానీ ఈ కనక పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మరి ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నారు? రాజులు, రారాజులు, విటులు, విద్యాగ్రస్తులు, కోటేశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, గోడలు, కొత్తగా రిలీజ్ అయిన సినిమా కానీ ఇంటర్వ్యూలు ఉందేమో కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించానమ్మా. అమ్మా, అంత సంపాదించాను అంటున్నావు కదా, నేను పెద్దదానికి మన ఇంట పూజక పుల్ల ఎదురు లేదు. ఆ గడించిన ధనమంతా ఏం చేశారు? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏంటమ్మా? ఒకప్పుడు నాకు ఒక కూపర్ సన్యాసి ఉండేవాడే. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటి పరిచయం చేశాడమ్మా. అమ్మ వాడు గంటకు మొత్తం పోయి పూట డ్రెస్ మార్చి మన చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ఉన్న ₹1 నాకు ధ్యానం ఇచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి నేను రాదే అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి చేరిస్తే అప్పుడు తెలిసితే వాడు అసలు సంగతి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్. పాపం ఊళ్ళో వాళ్ళ గుడ్డలేస్తారు ఊపిరాడు కూడా మరి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడు ఉంది. అది లాగుడ కొరకై వాడికి తాగుడు అని వాడు చేయవలసి వచ్చింది. తప్పేదే ఉందమ్మా. వాడు అనేవాడే కనకం నువ్వు ముట్టుకుంటేనే నేను తాగితేనే నేను తాగుతాను. నేను మొండికి వేసి కూర్చునేవాడు. అవునమ్మా. ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. వాటర్ల దాకా పోయిందమ్మా. పెద్ద పెద్ద సీసాలు దాకా పోయింది. సీసాలు కట్టపోయి పేపాల దాకా వచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనం అంతా సారా చిత్రకు, గంజాయి ప్యాకెట్లకు వదిలించే పోలీసు చెప్పండి, బదిలించే రౌడీల పొంద. మన ఆస్తి మొత్తం హారతిగర్భం లాగా హరించుకునిపోయింది. అమ్మా వయసులో ఎంత గడిచానో వార్ధక్యం వచ్చరికి మన ఇంట్లో కూడు గుడ్డలు ఉండరాదని మన గురమన శాపం ఉన్నది. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? పక్కింటి కామాడు చెప్పిందా, ఎదురుంటే మీనా చెప్పిందా, లేదా రంగమన చెప్పే ఉంటారు. ఎందుకంటే మన పాలు బతుకుతున్నాం. బాధ లేకుండా వాళ్ళ కళలు ఎప్పుడు పోతుందో చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పలేదమ్మా? అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. పూర్వపు బిడ్డలు వయసు మళ్ళీ లాంటి వారికి అంటారు. కన్యకన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వాళ్ళు. మరి ఇప్పుడు వారు ఉన్నారమ్మా. జీన్స్ ప్యాంటులట, అబ్బాసు కటింగులట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా పడిపోయేది.
ఆపేసా నీ తాళం ఆగిందిగా? నా తాళం ఆగిపోగా నీ కాలు అయిపోయింది అనమాట. నీ కాలు ఏమిటమ్మా హైవే రోడ్డు మీద లారీలు బదులైన ఆగిపోవాలి. మరి తాళం అంటే ఏమనుకున్నావమ్మా? అవునమ్మా సరిగానమ్మా. ఎంతకు అబ్బాయిడమ్మా? అబ్బాయి ఎవరే? అదేనమ్మా అరుడబ్బాయి. ఓహో, భవానీ శంకరం గారా? ఆ ఒక్కరం గారేనే ఏడే. అమ్మా, ఎవరినో అప్పడిగారట. వారేమో ఇప్పుడు తప్పక ఇంటిని వాతావరణం చేశారట. అందుకే వెళ్ళాడమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు తప్పించేదేవుడే. దేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లో పట్ట పదలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా, అమ్మా వాడు సైకిల్ తప్పించినప్పుడు తెచ్చాడమ్మా కట్లు. ఆ సైకిల్ అనే బాగులో తలో ఒకటెత్తగలంగా దాని తాలూకు అక్కడ మిగిలింది ఏంటో అది? పాత పంపెందుకే? ఎందుకంటే నువ్వెదురైనా నేనెదురైనా చిన్నది చేతెదురై ఏమిటమ్మా? ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు మాట చెప్పి ఆ పూటకు వాడు పబ్బం గడు చేసిన పన్నాగం. నువ్వేమన్నా పళ్ళి నుంచి ఒళ్ళప్ప చెబుతావు. వాడు తిరుపతి చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. ఏంటి పిచ్చివాడు? మన పని అంతా జనగతికి చేతులు కడుతున్నట్టు ఉండాలి కానీ ఇది దినముతో సోవాసం అంటే పదాలించి సాగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు కరగనే కాదు. అమ్మా, నీ శక్తి నాకు తెలియదా? నేనే నేను చెప్పదు కానీ నువ్వు ఓరకండి. ఏమని చెబుతావు ఏమండి శంకరం గారు, డబ్బుంటే మీ ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే మా ఇంటికి రండి. అమ్మా? డబ్బులు లేకపోవడం వాడు మన ఇంటికి ఎందుకే? మన శాస్త్రం మొత్తం డబ్బు కోసమేనమ్మా. అనుకుంటానమ్మా. ఊరికే గట్టిగా పెట్టేస్తావు. నువ్వు చెప్పమని చెప్పరా? చెప్పమ్మా. ఏమండి శంకరం గారు, వంకరం గారు డబ్బుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి. మా అమ్మ చెప్పమని చెప్తాను. అవునమ్మా నేను చెప్పన్నాను కాబట్టి చెప్తావు. లేకపోతే నువ్వు ఎందుకు చెబుతావే? వాడు సామాన్యుడు అదే పెద్దవాడు అంటే వాడే. అమ్మో నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి మీదనే ఉంది. ఏంటమ్మా మందు మాట్లాడుతున్నావు? ఇంకేడ మందులేమ్మా. ఈ ఊళ్ళో మోటార్ 250 ఎక్కడ 150 దాని ఎవరు మనకు అవసరం లేదు కానమ్మా. నువ్వు వాడుకొని పాడుకోమ్మా. వాడి సంగతి నేను తర్వాత తీసుకుంటాను. అమ్మా ముఖ్యముగా చెప్పవలసిన మాటే మరిచితిని. ఏంటమ్మా? అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు? ఆయన పోయారా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు? ఓహో, ఈయన పోయారా? ఆయన పోలా ఈయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేది ఏముంది? మరి హఠాత్తుగా సుబ్బారావు గారు తింటేంటమ్మా? చెప్పేది జాగ్రత్త వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మంది తిరిగినాడట. ఆయనకు అదేమైనా తప్పేమో అని. మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పు ఆయన కా చెప్పినమ్మా. ఏంటో చెప్పు. జాగ్రత్తగా వినమ్మా. అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా. హలో పుట్టని వాడు కాని వాడనే వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. అటు చూసిన వాడే వాడే మన ఇంటిలో అంతేకాదమ్మా అతడు ఈ మధ్య తండ్రి కాలంలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని ఇంత ఏలా ఆ యదవకుండా రంగనాయి పెట్టి నడమంతో చేస్తాయో అతను వల్లేనట. అమ్మా ఈ సంగతి తెలిసి మన పెళ్లి వేయమని కచేరీలో అతడేమో నాకు తాంబూలం ఇచ్చినప్పుడు